అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి అత్తను కాపాడుకునేందుకు కొడుకులు కోడళ్లు తాపత్రయపడ్డారు. తమ నివాస స్థలంలో నర్సీపట్నంలోని ఆసుపత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో విశాఖ నగరానికి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ అంబులెన్స్ ను బుక్ చేశారు. అంబులెన్స్ లో వస్తుండగా డివైడర్ ను ఢీకొని అంబులెన్స్ బోల్తా పడడంతో రోగితో పాటు వెంట వెళ్లిన కొడుకులు కోడళ్లు అంబులెన్స్ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సీపట్నం పట్టణానికి చెందిన గంటా చంద్రమ్మ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించడంతో ఓ ప్రైవేట్ అంబులెన్స్ లో చంద్రమ్మను విశాఖ నగరంలోని ఆరిలోవా హెల్త్ సిటీకి తరలించేందుకు సిద్ధమయ్యారు. అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిలో పెందుర్తి వద్దకు వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను అంబులెన్స్ ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో చంద్రమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు 108 లో క్షతగాత్రులను కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం చంద్రమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కలిపి ఏమైతే వస్తున్నాం సార్. వస్తుంటే ఏమైందంటే ఇక్కడ కట్టింగ్ దగ్గర అయిపోయింది సార్. వాళ్ళు పేషెంట్ కంటే ఫాలో అయిపోతుంది. అది వెనక్కి తిరిగితే కొంచెం ఇలా వెనక్కి తిరిగి వచ్చేలోపు వాళ్ళు అలా పడిపోయింది సార్. వైజాగ్ ఆడలో వాళ్ళకైనా ప్రమాదం జరిగింది. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, గాయాలు తగిలాయి. అయితే వైజాగ్ ఆడలో పేషెంట్ తీసుకెళ్తుంటే ఇక్కడ కొంచెం కటింగ్లో పేషెంట్ కండిషన్ బాగాలేని చెప్పి వెనక్కి పిలిచారు. ఇలా వెనక్కి తిరిగే లోపల ఇలా తిరగబడుతున్నాను అంతే కదా.